హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపంలో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్ దీప బాధపడుతుంటే ఓదారుస్తాడు. ఎవరి కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళు బాగానే ఉన్నారు దీప. కానీ నువ్వు బాధపడుతున్నావు. నిన్ను చూసి నేను బాధపడుతున్నా అని కార్తీక్ అంటాడు. దానికి దీప వాడిని నేను వద్దులా ఈరోజు వాళ్ళకి నా గొంతులో బాధ అర్థం కాలేదు. కానీ ఏదో ఒక రోజు నా నిజాయితీ నిరూపించుకుంటాను బాబు అని దీప అంటుంది. అలాంటి విధవలని వదలకూడదని, కానీ నిరూపించే ప్రయత్నంలో నువ్వు మాటలు పడుతున్నావని నా భయం అని కార్తీక్ అంటాడు. ఇదంతా గౌతమ్ చేశాడా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని అనుకుంటాడు. ఇక దీప దగ్గరికి వెళ్ళి మనల్ని రేపు సత్యరాజ్ గారు పిలిచారని అంటాడు. రెస్టారెంట్‌కి వెళ్దామని దీపని పిలిస్తే రాను అని చెప్తుంది. ఇప్పటికి రాను అని చెప్తుంది. నేనిక ఎప్పటికి రాను కార్తీక్ బాబు, మీరిక ఒక్కరే వెళ్ళాలి. మీరు అలవాటు చేసుకోండి. మీరు మీ లక్ష్యంలో ముందుకు వెళ్తున్నారు. నేను భారం అవ్వాలి అనుకోవడం లేదు. మీరు వెళ్ళండి అని అంటుంది దీప. నువ్వు రావాలి అంతే అని కార్తీక్ అంటే, నేను రాను అని చెప్పి దీప అంటుంది. ఈరోజు తాతయ్య గారు వచ్చారు. రేపు పారు, తర్వాత జ్యోత్స్న వచ్చి గొడవ చేస్తారు అని దీప అంటుంది. మీరు నా పక్కన లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను దీప అని కార్తీక్ అంటాడు. నేను మీ జీవితంలో లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారు. నాకు తెలీదా? మీరు జాలితో నన్ను పెళ్లి చేసుకున్నారు కార్తీక్ బాబు. మీ 3 ముళ్ళు నాకు తెలియకుండానే ఉంటే మీ జీవితం మరోలా ఉండేది అని దీప చెప్తుంది. మీరు గెలవాలి కార్తీక్ బాబు. మీ అమ్మగారి ఆత్మగౌరవం పెంచాలి. ఈ బాటసారికి వీలైనంత దూరం ఉండండి. నేను ఎప్పుడైతే మీకు దూరం అవుతానో అప్పుడే మీకు మిగతా వారంతా దగ్గరవుతారు. ప్రేమగా దగ్గరవుతారు. దీప అనే మనిషి కేవలం మీ నీడలో బతికే ఒక సాధారణ మనిషి మాత్రమే. కార్తీక్ దీపని తీసుకొని వెళ్తూ కొన్నిటికి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్పాలి అని గుడికి తీసుకొనెళ్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా అన్నా? నీకు ఇక్కడే సమాధానం చెప్పాలి. ఇక్కడే 7 ఏళ్ల వయసున్నప్పుడు నాకు ఒక అమ్మాయి కాపాడింది. నా ప్రాణదాతని నీకు చూపించాలని తీసుకొనొచ్చా. నా ప్రాణదాత నాకు దొరికింది. నీ భర్త ప్రాణాలు కాపాడిన ప్రాణదాత. చూడు దీప అని నీటిలో దీప ముఖం చూపిస్తాడు. దీప షాకై కన్నీరు పెట్టుకుంటుంది. నా ప్రాణదాత నువ్వే అని నాకు తెలుసు దీప. దీప అక్కడి నుంచి వేరే దగ్గరికి పారిపోతుంది. కార్తీక్ వెనకాలే వెళ్ళి, నీకు ఎప్పుడు తెలిసిందో చెప్పవా ఈ లాకెట్ గురించి? నీకు నేను చెప్పినప్పుడు నీ చిన్నప్పటి ఫోటో చూసి అనసూయ గారిని అడిగితే నాకు నిజం తెలిసిందని కార్తీక్ చెప్తాడు. మీకు విషయం చెప్పాలి అని ఇప్పుడు కాదు అని నువ్వు అన్నప్పుడు నాకు తర్వాత గుర్తుకొచ్చింది. మా తాత మీద గెలిచినప్పుడు చెప్తాను అన్నావు. ఆ తర్వాత అర్థమైంది నువ్వు కావాలని బయటపడలేదని నాకు అర్థమైంది. నీలాగే నేను నీతో దాగుడు మూతలాడాను. నా ప్రాణదాతే నా భార్య అయింది అని చాలా సంతోషపడ్డా. ఇప్పుడు చెప్పు దీప, ఏ దేవుడు కలపకుండానే మనం కలిసామా? నన్ను కాపాడినప్పుడు నీ లాకెట్ ఎందుకు పడిపోవాలి? అది నా దగ్గరికి ఎందుకు రావాలి? ఏ బంధం లేకపోతే మీ నాన్నగారి కారణంగా ఎందుకు కలవాలి? ఏ బంధం లేకపోతే నువ్వు మా అత్త ప్రాణాలు కాపాడి ఆ ఇంటికే ఎందుకు రావాలి? నేను ఎందుకు నీ భర్తనవ్వాలి? ఎందుకంటే మనది భగవంతుడు కలిపిన బంధం కాబట్టి. నాకంటూ ఓ జీవితం ఉంది. అది నీతోనే దీప. నా గెలుపు నీతోనే ఉంది. నీ మర్యాద కూడా నేనే కాపాడతాను. నా జీవిత ప్రయాణంలో నువ్వు బాటసారివి కాదు, నా భాగస్వామిని అని నేను నిరూపిస్తాను అని చెప్పి కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాండి. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను.